ఢిల్లీలో మాత్రం విపక్ష పార్టీలు తమ ఎంపీలను కాపాడుకునే ప్రయత్నాల్లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోవడమే కాదు, పార్టీని కూడా కోల్పోయే పరిస్థితులు రావడము, పార్లమెంట్లో 2/3 మెజారిటీ కావాలి అనంటే 362 సీట్లు కావాలి. ఎన్డీఏ విఫలమవడంతో ఆ బిల్లులు వీగిపోయాయి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఓవైపు అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. అటు ఇరాన్ యుద్ధానికి విరామం పలుకుతూ అటు అమెరికా, ఇరాన్లు రెండూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తున్నట్టుగా సంకేతాలు కనబడుతున్నాయి. మరొకవైపు G7 సమ్మిట్, ఇంకోవైపు అనేక అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక సంక్షోభ స్థితిగతులు ఇవన్నీ ఓవైపు ఉంటే, ఢిల్లీలో మాత్రం విపక్ష పార్టీలు తమ ఎంపీలను కాపాడుకునే ప్రయత్నాల్లో చాలా తీవ్రమైన కృషి చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, చాలా పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి విపక్షాల్లో, ముఖ్యంగా ఇండీ బ్లాక్లో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంపీల్ని కాపాడుకోలేని స్థితిలోకి ప్రస్తుతం వెళుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, ఆయా పార్టీలని నడిపిస్తున్నటువంటి వ్యక్తులపైన ఉన్నటువంటి ద్వేషభావనలు, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమిలో చేరితే వచ్చే ప్రయోజనాలు, వీటి మీదనే ఎక్కువ చర్చ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో ఇవాళ ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా అటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిఎంకే ప్రభుత్వాన్ని కోల్పోవడంతో తమిళనాడులో విజయ్కి మద్దతు పలికినటువంటి కాంగ్రెస్ వ్యవహార శైలి ఓవైపు ఉన్నప్పుడు ఇండీ కూటమి నుంచి మేము వైదొలుగుతున్నామని డిఎంకే ప్రకటించడము, అండ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోవడమే కాదు, పార్టీని కూడా కోల్పోయే పరిస్థితులు రావడము, అటు అసెంబ్లీలో ఆమె అడుగు పెట్టే పరిస్థితి లేదు, ఇటు లోక్సభలోనూ అడుగు పెట్టే పరిస్థితి లేదు, అండ్ ఆమెకున్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఇటు లోక్సభలో ఉన్న ఎంపీలు అందరూ కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఆల్రెడీ లోక్సభ ఎంపీలు 20 మంది ఎంపీలు ఒక చిన్న పార్టీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీ పూర్తిగా ఎన్డీఏకి మద్దతు పలుకుస్తోందని ప్రకటించడము చూస్తున్నాం మనం. సో 20 మంది ఎంపీలు టీఎంసీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో ఒకవైపు ఆ పరిణామం ఉంది. ఇంకోవైపు శివసేనలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే కూటమిలో ఉన్నటువంటి 9 మంది ఎంపీల్లో 6 ఎంపీలు ఇవాళ బీజేపీకి వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. బీజేపీ అనే కంటే కూడా ఏక్నాథ్ షిండేతో జతకట్టే అవకాశం ఉంది అని ఆల్రెడీ దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఖరారైపోయిన వాతావరణమే కనబడుతోంది. ఇంకొక వైపు సమాజ్వాదీ పార్టీ కూడా పూర్తిగా అందులో ఉండేటువంటి ఎంపీలు చాలామంది టచ్లో ఉన్నారు, వాళ్ళు ఏ క్షణమైనా సరే బీజేపీలో చేరవచ్చు అని అటు యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దీంతో మళ్ళీ అటు యూపీ రాజకీయాల్లో కూడా ఒక కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఒకవైపు బీజేపీ ఎన్డీఏ నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇండీ కూటమి నంబర్స్ తగ్గుతూ ఉన్నాయి. పార్లమెంట్లో రాజ్యసభకు విషయానికి వస్తే 2/3 మెజారిటీకి చేరువలోనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కనబడుతోంది. ఆల్మోస్ట్ దాంట్లో రాజ్యసభలో పెద్దగా నెంబర్ సమస్య లేదు ఇప్పుడు, కానీ లోక్సభలోనే నెంబర్ సమస్య ఉంది. లోక్సభలో ఉన్న సమస్య ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఆ 292కి ఇటు టీఎంసీ నుంచి మద్దతు పలుకుతున్నటువంటి 20 మంది ఎంపీలు జత కడితే కనుక 312 అవుతుంది. 312కి ఇప్పుడు శివసేనకు సంబంధించిన 6 జాయిన్ అయితే 318 అవుతుంది. మొత్తంగా ఇప్పుడు ఈ పార్లమెంట్లో 2/3 మెజారిటీ కావాలి అనంటే 362 సీట్లు కావాలి. అంటే సుమారు ఒక 40-42 సీట్ల వరకు వీళ్ళకి అవసరం అవుతోంది. సో 42 సీట్లని అటు డిఎంకేకి ఉన్నటువంటి 22 మంది ఎంపీలు, అటు వైసీపీ 4 ఎంపీలు, ఇంకా చెప్పాలంటే అటు శిరోమణి అకాలీదళ్ లేదా జెడ్పీఎం లాంటి పార్టీలు ఇవన్నీ కలుపుకొని ఒక 2/3 మెజారిటీని తెచ్చుకునే దిశగా వేగంగా బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు ఇంత వేగంగా పనిచేస్తున్నారు? ఎందుకు వీళ్ళకి ఎన్డీఏ కూటమికి నంబర్స్ అవసరమైనాయి? వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు 2/3 మెజారిటీ కావాలి అనంటే, రాజ్యాంగ సవరణ చేయాలి అనంటే 2/3 మెజారిటీ అటు లోక్సభలో రాజ్యసభలో అవసరం అవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా రాజ్యసభలో ఆల్మోస్ట్ కొంత కంఫర్టబుల్ 2/3 మెజారిటీకి దగ్గరలోనే ఉన్నారు. బట్ లోక్సభ విషయానికి వస్తేనే కొంత సమస్యగా ఉంది. సో లోక్సభలో 2/3 మెజారిటీ తెచ్చుకోవాలనేది కొంత పట్టుదలగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారని మనకు సమాచారం.
ఎందుకు అంత పట్టుదలగా పనిచేస్తున్నారు అని అంటే, మొన్ననే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండింటిని తీసుకొచ్చారు. ఈ బిల్లులు ఆమోదం పొందాలి అని అంటే రాజ్యాంగ సవరణ అవసరం. సో రాజ్యాంగ సవరణ కావాలి అని అంటే 2/3 మెజారిటీ కావాలి. కానీ ఆ 2/3 మెజారిటీని సాధించడంలో బీజేపీ విఫలమవడంతో, ఎన్డీఏ విఫలమవడంతో ఆ బిల్లులు వీగిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లుల్ని ఈ మాన్సూన్ సెషన్స్లో, అంటే వర్షాకాల సమావేశాల్లో, జూలై చివరిలో జరగబోయేటువంటి వర్షాకాల సమావేశాల్లో ఆ బిల్లులు తీసుకురావాలని బీజేపీ అధిష్టానం యోచిస్తుందని సమాచారం. ఎందుకు ఈ వర్షాకాల సమావేశాల్లోనే తీసుకురావాలనుకుంటున్నారు అంటే, డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలంటే ఆల్రెడీ ఇప్పుడు సెన్సెస్ జరుగుతోంది. సెన్సెస్కి సంబంధం లేకుండానే డీలిమిటేషన్ నిర్వహించాలనేది ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి ఒక ఆలోచన. అంటే నిజానికి మాట్లాడితే నియోజకవర్గాల పునర్విభజన అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగపరంగా మాట్లాడాలంటే జనాభా ప్రాతిపదికనే జరగాలి. ఆర్టికల్ 81, ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 చెబుతున్నాయి. అంటే సెన్సెస్, జనాభా గణన చేసిన తర్వాత జనగణన ఆధారంగా, ఆ నెంబర్స్ ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. నియోజకవర్గాల బౌండరీస్ని కూడా సెన్సెస్ ఆధారంగానే చేయాలి అనేది మన రాజ్యాంగం చెబుతోంది. బట్ దీన్ని ఇటు సౌత్ ఇండియన్ స్టేట్స్గా చెప్పబడుతున్నటువంటి అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి విమర్శలు రావడంతో, మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మేము కుటుంబ నియంత్రణ పాటించాము, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు, సో ఇప్పుడు మేము అన్యాయానికి గురవుతాము, మా నెంబర్స్ తగ్గుతాయి పార్లమెంట్లో అనేది సౌత్ ఇండియన్ స్టేట్స్ చేస్తున్నటువంటి వాదన. దీనికి సమాధానంగా అమిత్ షా గారు ఆల్రెడీ చెప్పారు, ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలకు సగానికి సగం, అంటే అందులో ఉన్నటువంటి సగం నెంబర్ని యాడ్ చేస్తాము, కానీ ఎక్కడ కూడా ఈవెన్గానే అన్ని రాష్ట్రాలకు మేము పంచుతాము అని ఆల్రెడీ అమిత్ షా గారు చెప్పారు. అయితే అప్పుడు డ్రాఫ్ట్లో దాన్ని పొందుపరచకపోవడంతో అప్పుడు అది ఆ బిల్లు వీగిపోయింది. సో ఇప్పుడు డ్రాఫ్ట్లో పొందుపరిచి, సో 50% లోక్సభ సీట్లను ఇంక్రీజ్ చేసే విధంగా డ్రాఫ్ట్లో పొందుపరిచి డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్, ఈ రెండింటినీ కూడా ఆమోదింపజేసుకోవాలనేది ఇవాళ బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని అడ్డుకునే అవకాశం ఎవరికి ఉంది అంటే కనుక, ఇప్పుడు మమతా బెనర్జీకి ఒకవైపు లేదు. మమతా బెనర్జీ ఆల్రెడీ 20 మంది ఎంపీలు ఇప్పుడు ఇటు వచ్చేశారు. ఎవరైతే గతంలో మొన్నటి ఎలక్షన్స్ టైంలో అడ్డుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ బయటనే ఉన్నారు. ముఖ్యంగా డిఎంకే ఇవాళ బయట ఉంది. కానీ డిఎంకే అప్పుడు అంగీకరించిన డిఎంకే ఈరోజు అంగీకరిస్తుందా, అంగీకరించే విధంగా బీజేపీ ఏం ఆఫర్ చేస్తుంది, ఈ చర్చలన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. ఢిల్లీలో ఓవైపు సంక్షోభ స్థితులు ఉంటే దాని మీద గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఒకవైపు చకచకా నడుస్తూ ఉంటే, రాజకీయంగా చేసే పనులన్నీ కూడా భూపేంద్ర యాదవ్ కావచ్చు, అటు ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ నీటి దాంట్లో ఉన్నారనుకోండి, భూపేంద్ర యాదవ్, సునీల్ బన్సల్, అమిత్ షా, ఈ టీమ్స్ అన్నీ కూడా ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇంక్లూడింగ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ కూడా మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నటువంటి రెబల్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు జాయిన్ అవ్వడంలో ఈవెన్ సీఎం రమేష్ పాత్ర కూడా ఉంది అని కొంతమంది ఢిల్లీ వర్గాల్లోనే వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఒక యాక్టివిటీ నడుస్తోంది ఢిల్లీలో. 2/3 మెజారిటీ దిశగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆల్రెడీ శివసేనకు సంబంధించిన 6 ఎంపీలు జాయిన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అటు సమాజ్వాదీ పార్టీలో కూడా చీలిక వస్తుందా? నిజంగానే ఓంప్రకాష్ చెప్పినట్టుగా సమాజ్వాదీ పార్టీలో చీలిక వచ్చి వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరతారా, వాళ్ళు రాజీనామాలు చేస్తారా, లేదా విలీనాన్ని ప్రకటిస్తారా? ఇవన్నీ మనం చూడాల్సి ఉంది. ఇదంతా జరుగుతున్న టైంలో అసలు బేసికల్లీ ఎందుకు వాళ్ళు వీడుతూ ఉన్నారు? దీని మీద సంజయ్ రౌత్ చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేశారు. శివసేన రెబల్ ఎంపీలకు సంబంధించి ఆయన దుర్భాషలాడారు. ఒక రకంగా చెప్పాలంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేశాడు మీడియా ముఖంగానే. ఎంపీలు వెళుతున్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నిజంగా ఆ మాట మాట్లాడుతుంటే నాకు ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అదేంటంటే, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి మనం బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. సో నిజమే, సంజయ్ రౌత్ నిజంగానే ఇవాళ లెక్కలు ఇవాళ ఆ రోజు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడారు అని అంటే కనుక 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సడన్గా ప్లేట్ ఫిరాయించి అప్పటి వరకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి శివసేన బయటకొచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అప్పుడు నిజంగా మాట్లాడితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు అప్పటికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అండ్ బీజేపీ నాయకులు కానివ్వండి, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళి ఎన్నికల్లో ఘన విజయం సాధించి 152 సీట్లలో పోటీ చేస్తే బీజేపీ 105 సీట్లు గెలుచుకుంది.
ఇంకా చెప్పాలంటే శివసేన వైఫల్యం చెందింది. శివసేన 124 స్థానాల్లో పోటీ చేస్తే 56 సీట్లలో గెలిచింది. సో 56 సీట్లలో గెలిచినటువంటి శివసేన అధినేత ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే 56 సీట్లు ఉన్నటువంటి శివసేన, అటు 54 సీట్లు గెలిచిన ఎన్సీపీ, 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ కలిసి అప్పటిదాకా కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి సపరేట్గా ఒక కూటమి ఏర్పాటు చేసుకుని వీళ్ళు ముగ్గురు కలిసి, ఈ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవిని చాలా తేలిగ్గా వదిలేసినటువంటి, తృణీకరించినటువంటి శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే తనయుడు ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో జతకట్టినటువంటి దాఖలా. సో ఇది నిజంగా బాల్ ఠాక్రే గారి ఆత్మ నిజంగా క్షోభించి ఉంటుంది, అంతకుమించి చెప్పలేను నేను. అట్లాంటి నేపథ్యం ఉన్నప్పుడు అప్పుడేమో లెక్కలు మనకున్న 56 సీట్లు నాకున్నాయి, 54 మీకున్నాయి, 44 కాంగ్రెస్కు ఉన్నాయి, కలిసి మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామని అప్పుడు మాత్రం లెక్కలు గుర్తొచ్చాయి. ఆ రోజు మొరాలిటీస్ ఏవి గుర్తుకు రాలేదు. కానీ ఇవాళ మాత్రం విలువలు గుర్తొస్తున్నాయి, పోచింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇది రాజకీయ పార్టీ నాయకులకి ఇది కామన్గా జరిగే విషయమేనేమో, అంటే రాజకీయాల్లో ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియనేమో. మనకు బాగున్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం అనేది రాజకీయ నాయకులకు పార్టీలకి అలవాటే, కాబట్టి దీన్ని కూడా అలాగే తీసుకుందాం. బట్ ఏది ఏమైనా ఒక పెద్ద ప్రణాళికను పెట్టుకొని, ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని బీజేపీ ఈ ఎక్సర్సైజ్ చేస్తోంది. ఇది కేవలం ఆయా పార్టీల నాయకుల్ని తీసుకుని ఏదో ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రక్రియను ఇంకోటో కాదు. ఈ ప్రయత్నం చేస్తున్నారంటే అన్ని పార్టీల నాయకుల్ని చేర్చుకొని ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని అనుకుంటున్నారు అనంటే దెర్ మస్ట్ బి సంథింగ్, చాలా కాంక్రీట్ రీజన్ ఏదో ఉంటుంది. ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని బేస్ చేసుకునే బీజేపీ పావులు కదుపుతుంది. అమిత్ షా ఆ చర్యలు తీసుకుంటాడు. కాబట్టి మేబీ చూద్దాం కాలం ఏం చెబుతుంది అండ్ బీజేపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ వ్యూహాలు రచిస్తుందో కాలం నిర్ణయిస్తుంది. నేను కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.